సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు కేజ్రీవాల్ ఆరోపణల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉండొచ్చని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రతిసారి ఇలాంటివి వస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించింది. వాద్రాపై ఆరోపణలు ఎదుర్కొనే వ్యూహాలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణల విషయంలో కాంగ్రెస్ మరోసారి ఆయన్ని వెనుకేసుకొచ్చింది. సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ ఆరోపణల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. సంస్కరణలు చేపట్టిన ప్రతిసారి గిట్టైన వారు పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంస్కరణల విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. బాబెరా డిఎల్ఎఫ్ మధ్య సంబంధాల వివాదంపై అనుసరించాల్సిన వ్యూహాలపై రక్షణ మంత్రి ఏకే యాంటోనీ, సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు సమాలోచనలు జరిపారు. Well, it's no surprise because every time we bring reforms and we want to move the nation forward, when the opposition doesn't have anything else to contribute and they are afraid that the Congress is going to gather and get the kudos, they always react to this kind of negativity. It's nothing new, it's not something that we are unused to, and it's not something that we can't or won't handle. వికలాంగుల స్వచ్ఛంద సంస్థలకు చెందిన నిధులను అక్రమంగా కాజేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ పై కేజ్రీవాల్ ఆరోపణలు నిరాధారమని ఆమె కొట్టిపారేశారు. ఈ అంశంపై విచారణకు ఆదేశించాలని గత నెలలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్లుగా లూయిస్ ప్రకటన విడుదల చేశారు. तो उन्होंने अपना क्लैरिफिकेशन दे चुके हैं and they have themselves, according to the statement, have gone to the chief minister and asked for a probe themselves, saying that once and for all let this rest. And they have categorically shown how many issues they have that. I don't think there is anything I can add to it. వాద్రాపై కేజ్రీవాల్ ఆరోపణల నేపథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ బృందంపై ఎదురుదాడికి వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ ప్రశాంత్ భూషణ్ ను లక్ష్యంగా ఎంచుకుంది. ఆయనకు చెందినట్లుగా భావిస్తున్న ఓ సంస్థకు దుమాల్ ప్రభుత్వం కేటాయించిన తేయాకు తోటల భూములు అక్రమంగా కేటాయించారని ఆరోపించింది. వివాదాస్పదమైన ఈ కేటాయింపులపైన విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా డిమాండ్ చేశారు.